సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల కారణంగా పెను దుమారంగా మారినటువంటి ఆ వ్యాఖ్యల చర్చ ముగియక ముందుకే మరొకసారి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలను ఆయన చేయడం జరిగింది. మూసీ పైన అదేవిధంగా హైడ్రా పైన మాట్లాడుతూ మరొకసారి దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ అంశాన్ని వెల్లడించారు. హైడ్రా పైన తన అభిప్రాయం ఎప్పటికీ ఒకే రకంగా ఉంది. హైడ్రా వల్ల ప్రభుత్వానికి కొంతమేర డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవమే. ఖచ్చితంగా దీనిపైన పునరాలోచించాలంటూ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరొకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనేటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అది కూడా కేటీఆర్ యొక్క విచారణ జరిగినటువంటి సందర్భంగా అదే రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా దానం నాగేందర్ మరలా బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారా, కేటీఆర్కి అనుకూలంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా మారాయి అనేటువంటి ఒక చర్చ తీవ్రంగా కొనసాగినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి తాజాగా క్లారిటీ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అయితే తాజాగా మాట్లాడుతూ నేను కేవలం ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి అంశం అంటే హైదరాబాద్కి ఈ కార్ రేస్ రావడం అనేది హైదరాబాద్కి మంచి పరిణామం, హైదరాబాద్ అభివృద్ధిలో కానీ అభివృద్ధికి సంబంధించి కానీ అలాంటి రాగడం స్వాగతిస్తున్నాం అంటూ మాత్రమే చెప్పాను. కానీ దాన్ని వెనక జరిగినటువంటి కుట్ర ఈ కార్ రేస్తో పాటుగా ఆ కారు రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందే తప్ప ఆ కార్ రేసులో జరిగినటువంటి అవకతవకలు కానీ ఈ యొక్క కిట్ ప్రోక కానీ దీనంతటికి సంబంధించి నేను మద్దతు ఇవ్వలేదు, దానికి అనుకూలంగా మాట్లాడలేదంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అంతేకాకుండా మిగతా అనేక అంశాలపైన తన పైన కేసులు పెట్టినటువంటి అంశం పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలోనే అంటే కాంగ్రెస్కి అనుకూలంగానే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు వరుస కేసులు అవుతున్నటువంటి సందర్భం కలిగిందనేటువంటి ప్రశ్నను అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అడగగా దానికి సంబంధించి మాట్లాడుతూ కూడా ఒక పోలీస్ అధికారికి సంబంధించి అత్యుత్సాహం కారణంగా ఇవంతా జరుగుతుందంటూ కూడా ఆయన వెల్లడించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఏదేమైనా కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో దానం నాగేందర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం పైన ఒక్కసారిగా కొంతమేరకు అలర్ట్ అయినటువంటి సందర్భం. దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి టీం నిఘా పెట్టిందనేటువంటి వార్తలు కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఆయన మాట్లాడారు. మొదలుగానే తానేం మాట్లాడినా కూడా ఈ మధ్యకాలంలో సెన్సేషన్గానే మారుతుందంటూ కూడా చెప్పుకోవచ్చారు. తానేం కేటీఆర్కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు. ఈ కార్ రేస్ పెట్టినప్పుడు కేటీఆర్ తన సలహా కూడా తీసుకున్నారని, అప్పుడు తన ఒపీనియన్ మాత్రమే చెప్పానంటూ కూడా దానం నాగేందర్ వివరించడం జరిగింది. అంతేకాకుండా అటు మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి మూసీ నదిని అభివృద్ధి చేయడం, మూసీ సుందరీకరణ చేయడం అనేది చాలా గొప్పమైనటువంటి నిర్ణయం, దానివల్ల భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగకరంగా మారుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మూసీ నదికి సంబంధించి బీజేపీ చేసినటువంటి హడావిడి ఒకరోజు నిద్రకు సంబంధించి కూడా ఆయన తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. ఇక ఈ రేస్కి సంబంధించిన విషయానికి వస్తే హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని, హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని, ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి సెటిల్ అయ్యాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అంటూ, కాబట్టి ఇక్కడ ముంబైకి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఆ ఇన్వెస్టర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంటూ కూడా అనేక వివరాలను వెల్లడించడం జరిగింది. సో ఏదేమైనా కూడా మరొకసారి హైడ్రాకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఈ కార్ రేస్కి సంబంధించి సో గతంలో 2 రోజుల క్రితం నుంచి వైరల్ అవుతున్నటువంటి వ్యాఖ్యలని కప్పిపుచ్చుకునేటువంటి మీన్స్ దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో మాట్లాడినటువంటి అంశము మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. తాను పూర్తిగా ఏది మాట్లాడినా కూడా సెన్సేషనల్ అవుతుంది, నేను ఏది మాట్లాడినా కూడా ప్రజలకు అనుకూలంగానే మాట్లాడతాననేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరొకసారి కొంత చర్చనీయాంశం అయితే మారాయి. సో దీనికి సంబంధించి మరలా ఏమైనా కౌంటర్స్ వస్తాయా సోషల్ మీడియాలో, దీనికి సంబంధించి మరలా ఆయన ఏమైనా వివరణ ఇవ్వాల్సి వస్తుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఏమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి కాంట్రవర్సీగా మారుతున్నటువంటి దానం నాగేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. మొన్న చేసినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా వచ్చినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా మాట్లాడుతూ హైడ్రా పైన తన వ్యాఖ్యలను కూడా ఇప్పటికీ స్పష్టంగా ప్రభుత్వం ఆలోచించాలి, హైడ్రా మరొకసారి ఈ యొక్క హైడ్రా ఆలోచనని పునరాలోచించుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే ప్రభుత్వానికి చాలా వరకు డ్యామేజ్ జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. సో దీంతో దానం నాగేందర్ అటు ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటమి పాలైనటువంటి తర్వాత మరలా పునరాలోచనలో పడ్డారా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడానికి అనేటువంటి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఎంపీ ఎన్నికైనప్పుడు సాధారణ ఎన్నికలప్పుడు హైదరాబాద్లో ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి ఒక
వార్త వైరల్ అయినటువంటి సందర్భంలో తర్వాత మొత్తం పూర్తిగా ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక స్తబ్దు వాతావరణం అయితే కొనసాగుతుంది. అంటే ఇది ప్రభుత్వ ఎత్తుగడనా లేదా దాని వెనుకున్నటువంటి కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ కారణం చేతనే ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ మిగతా కొందరు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారందరూ కూడా మరల వెనక్కి వస్తారనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి తాజాగా దానం నాగేందర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ రకంగా మరలా చర్చనీయాంశంగా మారతాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.